ప్రజల సమస్యలపై మాట్లాడితే తమపై దాడులు చేసి అరెస్టులు చేస్తున్నారని పలువురు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో తమను అక్రమంగా అరెస్టులు చేశారని బీజేపీ కార్పొరేటర్లు ఆకుల శ్రావణి, మహేందర్, శ్రవణ్లు తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలోని బీజేపీ హైదరాబాద్ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తూ ఉన్నప్పటికీ ఆ నిధులను అభివృద్ధికి ఉపయోగించడం లేదన్నారు. బీజేపీ కార్పొరేటర్ల డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం నిధులు అడిగితే ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. మేయర్ బీజేపీ కార్పొరేటర్ల పట్ల వివక్ష చూపిస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము కొట్లాడుతున్నామని వారు స్పష్టం చేశారు. పరిష్కారం చేయండి, సమాధానం చెప్పండి అంటే మమ్మల్ని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కొట్టి ఈడ్చుకోపోయి స్టేషన్లలో వేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేయర్ గారు అనుకుంటున్నారేమో ఈయన ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈయన నోర్లు మూయడానికి ఈయన అరెస్ట్ చేపిస్తామని చెప్పి. మా నోర్లు ఎవరు మూయలేరు. రేపు కౌన్సిల్ మీటింగ్ దగ్గర కూడా మేము మాట్లాడతాము, ఇట్లనే అడ్డుకుంటాము. మాకు సమాధానాలు వచ్చేంత వరకు, ప్రజలకు మంచి జరిగేంత వరకు కూడా మా పోరాటం జరుగుతూనే ఉంటది. ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నువ్వే. ఈ రోజు అడుగుతున్నాము, సరే మమ్మల్ని కోర్టే కొట్టే చంపిన సాగడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము, పోరాటానికి మేము సిద్ధంగానే ఉన్నాము. ఈ రోజు నేను అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను మీరు ఖర్చు చేయండి, చెరువులను బాగు చేయండి. చెరువులను బాగు చేయకపోతే మరి ఈ గుర్రపు లెక్క పెరుగుతా ఉంది, దోమలు వస్తా ఉంది, అనేక సమస్యలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇప్పటికైనా ఈ మేయర్ మరి కమిషనర్ గారు అర్థమవుతుంది. కాబట్టి మేము తప్పకుండా రాబోయే రోజుల్లో దీని మీద కఠినంగా వ్యవహరిస్తాం. మా పార్టీ కూడా మాకు అండగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అంటే ఏ విధంగా ఉంటారు? భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ప్రజల కోసం అనుక్షణం పోరాడతారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు, మా డివిజన్ లో ఉన్నటువంటి న్యాయం జరిగే వరకు మేము తప్పకుండా పోరాడతాం. మా డివిజన్ లో, మా సర్కిల్ నుంచి వచ్చి రెవెన్యూ